సమస్యకు పరిష్కారం దేవునికి తెలుసు. నీ ఇబ్బందికి విడుదల దేవునికి తెలుసు. నీ సమస్యలో ఎలా గట్టెక్కించాలో ఆయనకు మాత్రం తెలుసు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచు. ఆయన చెప్పిన దానికి విధేయత చూపించు. నీ పూర్ణ మనసుతో, నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ మనసుతో దేవుని మీద ఆధారపడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పేసుకో. ఆయన అధికారానికి ఏం చేయాలి? దేవుడు ఎప్పుడు ఇది చెయ్యడు, ఇది చెందడు, ఇది కాదు అంటే ప్రాబ్లం ఆయనది కాదు, ప్రాబ్లం మందే. సమస్య ఎవరిదో తెలుసా? మారని నీ మాట తీరు, మారని నీ ప్రవర్తన, మారని నీ చూపు, మారని నీ బ్రతుకు, మారు మనసు లేని నీ బ్రతుకు వల్లే దేవుడు కార్యం చేయడు. ఆయన వైపు నుంచి ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఆయన వైపు నుంచి లైన్ క్లియర్. మన సైడ్ నుంచి లైన్ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత. మన ఉద్యమం మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, ఇతరుల పట్ల మన పనితీరు మార్చుకోవాలి, ఇతరుల పట్ల మన ఆలోచనలు మార్చుకోవాలి, ఈ లోకం పట్ల మన విధానాన్ని మార్చుకోవాలి, లోకంలో జీవించే యొక్క చెడు సావాసాలు మనం మార్చుకోవాలి, మన యొక్క ఏమంటారంటే మన ఆలోచన విధానాలు మనం మార్చుకోవాలి, మన పాపపు యొక్క స్థితిని మనం ఏం చేయాలి? కడుక్కొని మార్చుకుంటే ప్రియులారా, దేవునికి తెలుసు అద్భుతం ఎలా జరిగించాలో. ఖచ్చితంగా ఆయన అద్భుతాన్ని ఆయన జరిగిస్తాడు. నా సమస్య దేవునికి తెలుసు అని అప్పగించండి. దేవుని మాటను నమ్మండి. దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించండి. నా చేతిలో ఉన్నది దేవుని చేతిలో పెడతాను. నా చేతిలో ఉన్న నా భవిష్యత్తును దేవుని చేతిలో పెడతాను. నాకు దేవుడు ఇచ్చిన పిల్లలను దేవుని యొక్క చేతిలో పెడతాను. నా సమస్యను, నా ఇబ్బందిని దేవుని చేతిలో పెడతాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలు బాలను తీసుకొచ్చి యేసు చేతిలో పెట్టగా అవి విరవగా 5,000 మందికి ఎలా సరిపోయాయో, విరిచిన నా హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తాను. నా దేవుడు నన్ను సమృద్ధిగా దీవిస్తాడు.